ప్రాకాలోకంకి స్వాగతం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఒక విచిత్రమైన విడ్డూరమైన వివాదం చెలరేగుతోంది. నిజం చెప్పాలంటే అది విషాదకరమైనటువంటి వివాదం కూడా. కర్ణాటకలో ఉన్నటువంటి మైసూరు ప్రాంతంలోని మండ్యా జిల్లాలో కెరగోడు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి 10-12 గ్రామాల ప్రజలు డబ్బులు వేసుకుని విరాళాలు పోగు చేసుకుని ఒక 108 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభాన్ని తయారు చేశారు. ఒక జెండా కర్రను తయారు చేశారు, వేదిక తయారు చేశారు. చేసిన తరువాత సరిగ్గా అదే సమయానికి అయోధ్యకి సంబంధించినటువంటి సంబరాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. హర్షోల్లాసాలతో ప్రజలు ఇంటింటా కాషాయ జెండాలు, వీధి వీధిన కాషాయ జెండాలు ఎగరేస్తున్నారు. ఆంజనేయ స్వామి, రామాలయము, రాముల వారు ఉన్నటువంటి వారి చిత్రాలు ఉన్నటువంటి జెండాలను ఎగరేస్తున్నారు. ఈ ప్రజలు కూడా ఒక జెండాను ఎగరేశారు. హనుమంతుని బొమ్మ ఉన్నటువంటి కాషాయ జెండాను ఎగరేశారు. ఎగరవేయగానే జిల్లా యంత్రాంగం పరుగున వచ్చింది. యంత్రాంగం వచ్చి ఆ జెండాను తీసేయమని అన్నారు. తీసేయమన్నప్పుడు ఈ 12 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. కెరగోడు దాని చుట్టూ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. వాళ్ళ వ్యతిరేకతను పట్టించుకోకుండా ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి ఆ జెండాను దింపేశారు. అధికారి వాదన వేరుగా ఉంది. ఈ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటం కోసం పెట్టుకున్నారు, దానికోసం అనుమతి తీసుకున్నారు, అందులో కాషాయ జెండా ఎగరేయకూడదు అయి ఉండవచ్చును. కానీ కొంతకాలము కాషాయ జెండా ఉంచిన తరువాత త్రివర్ణ పతాకం ఎగరవేయడానికి అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయోధ్య సంబరాలు జరుపుకుంటున్నాం కాబట్టి కొంతకాలం కాషాయ జెండా, ఆ తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తాం. ఈ దేశంలో పాకిస్తాన్లో కలిసిపోవాలని కోరుకునే వాళ్ళకి, క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు జరుపుకునే వాళ్ళకి, కశ్మీర్కి ఆజాదీ కావాలని అనే వాళ్లకు, ఈ దేశాన్ని ముక్కలు చేస్తామనే వాళ్ళకి పదవులు లభిస్తున్నాయి, వాళ్ళకి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. కొంతకాలము కాషాయ జెండా పెట్టి తరువాత త్రివర్ణ పతాకం ఎగరేస్తానంటే ప్రభుత్వ యంత్రాంగానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? తమాషా ఏంటంటే ఎంత హడావుడిగానైతే ఆ అధికారి గారు దింపేశారో, దింపిన దానిని ముఖ్యమంత్రి గారు సమర్థించారు. అసలు ఈ కాషాయ జెండా ఎగరేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆయన చాలా నిర్లక్ష్యపూరితమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ జెండాను ఎగరేసినటువంటి గౌరీ శంకర్ సేవా ట్రస్ట్ అనేటటువంటి ట్రస్టు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పంచాయతీకి చెందినటువంటి ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ కట్టినటువంటి దానిని తొలగించారు. తమాషా ఏంటి? ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఈ జెండాను, కాషాయ జెండాను, భగవద్ధ్వజాన్ని దింపి ఆంజనేయ స్వామి చిత్రపటం ఉన్నటువంటి జెండాను త్రివర్ణ పతాకం ఎగరాలి, ఈ జెండా ఎగరకూడదు, ఎందుకంటే ఈ దేశంలో సెక్యులరిజం ఉండాలి అని చెప్పి ఈ జెండాను దింపినటువంటి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ కర్ణాటకలోని అనేక ప్రభుత్వ స్థలాల మీద, అనేక ప్రభుత్వ కట్టడాల మీద, అనేక ప్రజా కూడళ్లలో ఉన్నటువంటి ఆకుపచ్చ జెండా, చంద్రుడు నక్షత్రము ఉన్నటువంటి, చాంద్ తారా ఉన్నటువంటి ఆకుపచ్చ జెండా ఎగురుతుంటే పట్టించుకోవడం లేదు. తమాషా ఏంటంటే ఈ కాషాయ జెండాను దింపిన తరువాత కొత్త ప్రదేశాల్లో ఈ ఆకుపచ్చ జెండాలు ఎగురవేస్తున్నారు. ఉదాహరణకి దొడ్డ భజమే మానే అనేటటువంటిది కర్ణాటకలో ఉన్నటువంటి ఒక పెద్ద భవంతి. ఆ భవనం మీద ఆకుపచ్చ జెండా ఎగరేశారు. తీయాలని చెప్పి స్థానిక ఎంపీ వివాదం చేశారు. ఎందుకంటే కాషాయ జెండాను దించినప్పుడు ఈ జెండాని, మతపరమైనటువంటి ఈ జెండాను కూడా తీయాలి, ఎందుకంటే కాషాయం మతపరమైతే ఇది కూడా మతపరం అని చెప్పి ఆయన వాదిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా చిక్కబళ్ళాపూర్లో ఫిబ్రవరి 1వ తారీఖున కొత్తగా ప్రజా కూడళ్ళన్నిట్లలో కూడాను ఆకుపచ్చ జెండాలు ఎగరవేయటం జరిగింది. ప్రత్యేకమైనటువంటి సందర్భము లేదు, కారణం లేదు. ఈ జెండాలు ఎగరవేసిన తరువాత వాటిని తీయమని స్థానిక ప్రజలు చెబుతున్నప్పటికీ కూడాను ప్రభుత్వ అధికారులు స్పందించటం లేదు. దీని మీద ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నోరు కుట్టేసుకుని కూర్చున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఈ రకంగా కోలార్లోని క్లాక్ టవర్ ఉంది, చాలా సుప్రసిద్ధమైన క్లాక్ టవర్. దాని మీద, అది ప్రజా కూడలిలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ ప్రాపర్టీ, దాని మీద ఈ ఆకుపచ్చ పతాకం ఎగురుతోంది, ఒక మతానికి సంబంధించిన పతాకం ఎగురుతోంది. దాన్ని తొలగించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు, తొలగించటం లేదు. కాషాయ జెండా విషయంలో
అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి సిద్ధరామయ్య, ఆయన ప్రభుత్వము, ఆయన అధికారులు దీని విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? సో ప్రజలు ఒక్కొక్క ప్రాంతంలో శ్రీనివాస టెంపుల్ రోడ్, అంబేద్కర్ పార్క్, కైలాసపురం ఇటువంటి అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి పబ్లిక్ కూడళ్లలో పెద్ద పెద్ద ధ్వజాలని ఎగురవేసి, ధ్వజస్తంభాలని పాతి ఎగురవేసిన ఆకుపచ్చ జెండాల్ని కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజమైన సెక్యులరిజం అదే. ఇది ఉండక్కర్లేదు, అది ఉండక్కర్లేదు, ఆ రకమైన సెక్యులరిజం అర్థమవుతుంది. ఇది ఉండాలి, అది ఉండాలి, ఆ సెక్యులరిజం అర్థమవుతుంది. కాషాయం మాత్రమే తీయాలి, వేరే మతాల జెండాలు వాటిని ముట్టుకోవడానికి వీల్లేదు. ఇదేమి సెక్యులరిజం అర్థం కావడం లేదు. అందుకే దీనికి వ్యతిరేకంగా బజరంగ దళ్ మండ్యా జిల్లాలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటి మీద హనుమంతుడి చిత్రం ఉన్నటువంటి కాషాయ జెండాని 7th ఫిబ్రవరి నాడు ఎగురవేసి తమ నిరసనను ప్రదర్శించాలని, ప్రజాశక్తిని చూపించాలని కుహనా సెక్యులరిజాన్ని పాటిస్తున్నటువంటి ఈ పాలకులను వాళ్ళ కళ్ళు తెరిపించాలని చెప్పి పిలుపునిచ్చింది. ఇప్పుడు 7th ఫిబ్రవరిన మండ్యాలో ఇంటింటి పైన భగవద్ధ్వజం కాషాయ జెండా ఎగరబోతోంది. ఒక్క జెండాను తొలగించిన కారణంగా మిగతా జెండాలు, మిగతా రంగుల జెండాలను తొలగించకుండా సెక్యులరిజం పేరిట వాటికి రక్షణ కల్పిస్తూ, కాపాడుతూ కేవలం హిందువుల జెండాల్ని మాత్రమే తొలగించినటువంటి కర్ణాటక ప్రభుత్వానికి ధీటైన జవాబిచ్చేందుకు మండ్యా జిల్లాలో బజరంగ దళ్ ఇప్పుడు పూనుకుంది. ఇంటింటా జెండాలు ఎగరవేసిన తరువాత కాషాయ జెండాలు ఇంటింటా, ఊరూరా, వీధి వీధిన, వాడవాడలా ఎగిరినప్పుడు బహుశా ప్రభుత్వానికి తాను చేస్తున్నటువంటి తప్పు అర్థమవుతుందని అనుకుందాం. అది కూడా అర్థం కాకపోయినట్టయితే ప్రజలు త్వరలో ఇవ్వబోయే తీర్పు ద్వారా తాము ఏమిటో, తమ శక్తి ఏమిటో చెబుతారని కూడా ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.